క్యాబినెట్ భేటీ. ఏపీ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా 20 పైగా అంశాలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల వంటి అంశాలపై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3:30 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం దాదాపు 20కి పైగా అజెండా అంశాలను ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ క్యాబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలో 11.5 ఎకరాల్లో 124 కోట్లతో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తులు లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాలు సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్టును సెక్షన్ ఆఫీసర్గా అప్డేట్ చేసే ప్రతిపాదనకు ఆమోద ముద్ర తెలిపింది. రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు ప్రాజెక్టు నిర్మాణ పనులకు 354 కోట్ల మేర పాలనా అనుమతులకు అంగీకారం తెలిపింది. ఏపీ మార్క్ఫెడ్కు 1800 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్ల వ్యయానికి అంగీకారం తెలిపింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతికి పచ్చజెండా ఊపింది. హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో 21 కొత్త పోస్టులు సృష్టించేందుకు అంగీకారం అయితే తెలిపిందనమాట. ఇలా కీలక నిర్ణయాలు అయితే తెలిపింది. మొత్తంగా 20 అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర అయితే వేశారు. ఇది మనకి ఏపీ క్యాబినెట్‌కి సంబంధించి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.